గుజరాత్ దాదాపు 1000 మంది వరకు జనాభా. పేరు చెందకి ఆ ఊళ్ళో ఎవరింట్లోనూ కిచెన్ ఉండదు. ఎవరూ వండుకోరు. అందరికీ ఒకే కమ్యూనిటీ కిచెన్ ఉంటుంది. 2 పూటలా అందులోనే అందరూ కలిసి తింటారు. బాగుంది కదా. వివరాల్లోకి వెళ్దాం. బహుశా దేశంలో మరే గ్రామంలో ఈ విశిష్టత లేదేమో. నిజానికి ఓ రకంగా ఆదర్శ స్ఫూర్తిదాయక విశేషమే. దాదాపు 15 ఏళ్లుగా దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అసలు ఈ అవసరం ఎందుకొచ్చింది? గ్రామం నుండి యువత మెరుగైన జీవితం కోసం దేశ విదేశాలకు, ముఖ్యంగా యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా వలస వెళ్లడంతో గ్రామంలో దాదాపు అందరూ వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ మాత్రమే మిగిలారు. సమస్య: వయసు పెరగడం వలన ప్రతిరోజు తమ కోసం వంట చేసుకోవడం ఈ వృద్ధులకు కష్టంగా మారింది. కొందరు ఒక పూట వండుకుని అదే ఆహారాన్ని 2 రోజులు తినేవారు. ఇది వారి ఆరోగ్యానికి హాని కలిగించింది. అంతేకాకుండా ఒంటరితనం వారిని కలిచివేసింది. ఆలోచన: ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామ పెద్దలు, విదేశాల్లో ఉన్న యువత చొరవ తీసుకుని దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక కమ్యూనిటీ కిచెన్, సామాజిక వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ కమ్యూనిటీ కిచెన్ ఒక అద్భుతంగా పనిచేసింది. అప్పటి నుంచి నిరంతరాయంగా పని నడుస్తూనే ఉంది. నిధులు: ఇక్కడ భోజనం చేసే వృద్ధులు నెలవారీ రుసుము 2000 చెల్లిస్తారు. వలస వెళ్లిన వారి పిల్లలు తమ తల్లిదండ్రులు హాయిగా జీవించడం కోసం ఉదారంగా విరాళాలు పంపుతారు. ఈ నిధులతోనే వంటవారు నిర్వహణ ఖర్చులు చూసుకుంటారు. మెను: ఇక్కడ కేవలం శాకాహారం, వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే వండుతారు. రోజుకు 2 పూటలా ఉదయం, రాత్రి తాజాగా పోషక విలువలతో కూడిన గుజరాతీ సాంప్రదాయ వంటకాలను తయారు చేస్తారు. అతిథి సత్కారం: గ్రామానికి బంధువులు లేదా అతిథులు వస్తే వారికి కూడా ఈ కమ్యూనిటీ కిచెన్లోనే నామమాత్రపు అదనపు రుసుము చెల్లించి భోజనం ఏర్పాటు చేస్తారు. సామాజిక స్ఫూర్తి: ఈ వ్యవస్థ అతిపెద్ద ప్రయోజనం కేవలం ఆహారం అందించడం కాదు. రోజుకు 2 సార్లు అందరూ ఒకే చోట కలిసి కూర్చుని భోజనం చేస్తారు. ఈ సమయం వారిలో ఒంటరితనాన్ని పూర్తిగా తొలగించింది. వారు ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటూ కలిసి ఆరోగ్యంగా, సంతోషంగా జీవిస్తున్నారు. చందాకి గ్రామపు ఈ మోడల్ వృద్ధుల సంరక్షణ, ఆర్థిక సహకారం, సామాజిక ఐక్యతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.